ఎవ్రీవన్. మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఒక విషయం గురించి మనం డిస్కస్ చేద్దామండి. మనం వర్క్ చేసుకుంటూ ఉండంగానే ఒళ్ళు చల్లబడిపోతుంటుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, బాడీ అనేది కూల్ అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ ఏంటి అంటే దానికి మనం బాడీకి వెంటనే ఎనర్జీ ఇవ్వాలి. ఎనర్జీ ఇవ్వాలి అంటే మనం వితిన్ సెకండ్స్లో మనకి ఎనర్జీ రావాలంటే మనం చేయవలసిన పని ఏంటో నేను చూపిస్తాను. చూసారు కదా, ఇది హనీ. తేనె అన్నిటికన్నా వితిన్ సెకండ్స్లో మనకి ఎనర్జీ అనేది ఇస్తుందండి. షుగర్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ డౌన్ అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? తెలియక పంచదార తినేస్తారు. షుగర్ డౌన్ అయింది అని తెలియగానే వెంటనే ఒక 2-3 స్పూన్స్ పంచదార తినేస్తారు. అలా చేయడం వలన వెంటనే రిలీఫ్ ఇస్తుంది, కానీ షుగర్ లెవెల్స్ అనేవి హై వెళ్ళిపోతాయండి. అది మనకి కరెక్ట్ కాదు. సో మనం చేయాల్సింది ఏంటంటే షుగర్ డౌన్ అయినప్పుడు ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ హనీ నాకేసేయాలి. హనీ నాకటం వల్ల ఏమవుతుందంటే మన షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్స్కి వస్తే మెయింటైన్ అవుతాయండి. హై లెవెల్కి అనేది పెరిగిపోకుండా బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ చేసి మేనేజ్ చేయగలదు. హనీకి అంత కెపాసిటీ ఉంది. అలానే ఒళ్ళు చల్లబడిపోయి కొంతమంది చక్కెర వచ్చింది అంటారు, కళ్ళు తిరిగిపోయి పడిపోతుంటారు. అలాంటి వాళ్ళకి మనం చేయవలసిన పని ఏంటంటే వెంటనే షుగర్ కానీ లెమన్ కానీ అనుకున్న ఒక్క హనీ వాటర్ ఒకటి కనిపివ్వండి చాలు. ఒక 2-3 స్పూన్స్ హనీ వేసేసి ఒక గ్లాస్లో వేసేసి, ఇంత గ్లాస్ ఒక 200 ml గ్లాస్లో వేసి వాటర్ కలిపేసి ఇచ్చేసారంటే మనకి వితిన్ సెకండ్స్లో వాళ్ళకి ఎనర్జీ వస్తుందండి. మినిట్స్ కూడా అవసరం లేదు. ఒక 20-30 సెకండ్స్లోనే వాళ్ళకి ఆ సింటమ్స్ అన్నీ తగ్గిపోయి నిదానంగా వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుంది. ఎందుకంటే హనీ అనేది డైరెక్ట్గా లివర్ దగ్గరికి వెళ్ళేసి అది ఎనర్జీ అనేది వెంటనే ఇస్తుందండి. వితిన్ సెకండ్స్లో మనకి ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది హనీ వలన. సో ఖచ్చితంగా మీరు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో ఎవరికైనా ఇలాంటి సింటమ్స్ ఉంటే కనుక హనీ బాటిల్ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక చిన్న బాటిల్ బ్యాగ్లో పెట్టేసుకోండి, లేదా ఇంట్లో ఒక చిన్న హనీ బాటిల్ పెట్టుకోండి. షుగర్, బెల్లం వీటన్నిటికన్నా హనీ అనేది చాలా మంచిది. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవండి. సో ప్లీజ్ ట్రై దిస్ టిప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.